మంచివాడని ప్రస్తావించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి ఆయన చెప్పిన మాటలు వినిపించు తమ్ముడు, రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి వింటారు, వినిపించు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి. మంచోడు కాబట్టి గెలుస్తూ వచ్చాడు, ఆ మనిషి మంచోడు కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చారు. అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి తప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగించడం ఎంత మటుకు ధర్మం? అటువంటి మంచి వ్యక్తిని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మంచివాడన్న మంచి వ్యక్తినా జగన్మోహన్ రెడ్డి గారు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బుద్ధాంకాన్ని మీద అటాక్ చేయించింది ఎవరండి? ఐరన్ పైపు తోటి భయపడి అదృష్టవంతుడు కాబట్టి బుద్ధాంకన్నా అతను మా బోండావుమా బతికి బట్టగట్టారు. ఆ రోజు 2 శవాలు అక్కడ వేసేసారనుకున్నాను నేను ఇద్దరిని. అదృష్టం బాగుంది, వాడెవడో డ్రైవరు స్పీడ్గా లాగిచ్చాడు కాబట్టి ఆ కారుని బతికి బట్టగట్టారు. అటువంటి వ్యక్తి చిన్నవాడిలాగా కనపడ్డాడంట జగన్మోహన్ రెడ్డి గారికి, మంచివాళ్ళలాగా కనిపించాడంట జగన్మోహన్ రెడ్డి గారికి. సిఐని చంపేస్తాను నా కొడకని వెళ్ళిన వాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద మంచివాళ్ళలా కనపడ్డాడట జగన్మోహన్ రెడ్డి గారిని. వారి సొంత గ్రామంలో, పిన్నెల్లి సొంత గ్రామంలో ఒక దళితుడు మాణిక్యరావు అని ఒక దళితుడు తెలుగుదేశం పార్టీ తరఫున పోలింగ్ ఏజెంట్గా కూర్చుంటాండి. వాడిని అందరూ చూస్తుండగా, పోలీసులు చూస్తుండగా, అక్కడ ఒక ఫన్నీ డిఎస్పీ, గమ్మత్తు డిఎస్పీ, ఒక జోకర్ లాంటి డిఎస్పీ అక్కడ డ్యూటీలో ఉండగా అతని ముందే, ఆ డిఎస్పీ ముందే పోలింగ్ బూత్లో దూరి వాడిని కొట్టుకుంటూ బయటికి లాక్కొచ్చి, నా గ్రామంలో ఎంత ధైర్యం రా నీకు తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా ఉంటాను కానీ, కొట్టి అక్కడి నుంచి వెళ్ళి వాడి ఇంటికి వెళ్ళి వాడి భార్యా బిడ్డల్ని కొట్టి మరలా తిరిగి వచ్చి మరలా వీడిని కొట్టి అక్కడున్న డిఎస్పీ చంపేస్తారు వీడిని అని ఆ డిఎస్పీ వీళ్ళకు భయపడి, వినాలండి, డిఎస్పీ ముద్దాయిలకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు టీంకి భయపడి వాడిని దొంగతనంగా ఆ ఎస్సీ మాణిక్యరావుని ఏజెంట్ని కారులో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేశారు, చంపేస్తామని చెప్పి. వాడు దొడ్డిదారిన పారిపోయి హైదరాబాద్ వెళ్ళిపోయి ప్రాణాలు రక్షించుకుంటే, ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి చిన్నవాడు, మంచివాడు, ప్రజలు మెచ్చారు, గెలిపించారు. ప్రజలు మెచ్చి గెలిపించలేదు, దోపిడీ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. పిన్నెల్లి రామకృష్ణ అరెస్ట్ చేస్తే నరకాసుర వధ జరిగితే ఏ రకంగా దీపావళి జరిగిందో ఆ రకంగా మాచర్లలో ప్రజలు సెలబ్రేట్ చేసుకున్నారు. అసలు దీపావళి ఆ రోజున వచ్చింది, పిన్నెల్లి అరెస్ట్ అయిన రోజున, పిన్నెల్లి ఓడిపోయిన రోజున, పిన్నెల్లి జైలుకి వెళ్ళిన రోజున. అటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచివాడని చెప్పడానికి మీకు నోరెలా వచ్చిందని చెప్పి నేను అడుగుతున్నా. బికాజ్ బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ కదా, మీరంతా ఒకటే కదా, ఒకే ఒక తానులో గుడ్డలే కదా మీరు అని పిన్నెల్లి. లేకపోతే మీరు ఏ కోణంలో అతను మంచివాడు కనపడ్డాడు? ఏ కోణంలో అయ్యా? ఏ కోణంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి మంచివాడిగా కనపడ్డాడు? ఎన్నో కేసులు పోలీస్ స్టేషన్ దాకా రాలేదు. వీళ్ళు చేసిన, అన్నదమ్ములు చేసిన ఘోరాలు, నేరాలు పోలీస్ స్టేషన్లో చెప్పడానికి భయపడ్డారు. పోలీసులు భయపడ్డారా? నిజం చెప్పాలంటే పోలీసులు ఉచ్చబోసారు వీళ్ళ దెబ్బకి. మాచర్ల పోలీసులు ఈ అన్నదమ్ముల దెబ్బకి ఉచ్చబోసారు. నేను అనాలంటే వాడుక భాషలో, అర్థమయ్యే భాషలో అనాలంటే మాచర్ల పోలీసులు వీళ్ళిద్దరి దెబ్బకి ఉచ్చబోసారు వీళ్ళిద్దరు పోలీసులు. అటువంటి పిన్నెల్లి రామకృష్ణ